అందరికీ నమస్కారం. అయితే నిన్న గాంధీ భవన్‌లో టీపీసీసీ ఎస్టీ సెల్‌కి సంబంధించి చైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే అయినటువంటి కవంపల్లి సత్యనారాయణ గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా గాంధీ భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి, ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎంపీలు కూడా హాజరు కావడం జరిగింది. దానిలో భాగంగా తుంగతుర్తి ఎమ్మెల్యే అయినటువంటి మందుల సామేలు గారు కొన్ని హిందువులపైన అవమానపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారిని ఆశీర్వదిస్తూ అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులు వేద మంత్రాలతో కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగింది. దానిని ఉద్దేశిస్తూ ఈయన మందుల సామేలు గారు ఆ చదివిన వేద మంత్రాల్లో ఏమర్థముందో మనకు తెలియదు, లంజోడు కన్నడ, లంబికొడు కన్నడ మనకు ఏం తెలియదు, మనకు అర్థం కాలేదు అనే ఉద్దేశం వచ్చేలాగా మాట్లాడిండు. మందుల సామేలు గారు, మీరు హిందూ ఓట్లతోని ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ఒక పదవిని హోల్డ్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, నువ్వు ఎన్నికైంది ఒక పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ప్రజల్ని ప్రభావితం చేసే విధంగానే ఉంటాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితేనే గౌరవం ఉంటుంది, రేపు భవిష్యత్తు ఉంటుంది. బహిరంగ వేదికల మీద హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని కించపరిచేలాగా, అవమానపరిచేలాగా లంజోడు కన్నడో, లంబడి కొడుకు అన్నడో అనే ఉద్దేశం వచ్చేలాగా మాట్లాడడం కరెక్టే అంటారా? ఈ అంశం పైన ఖచ్చితంగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కూడా మందుల సామేలు చేసిన వ్యాఖ్యలపైన స్పందించాల్సిన అవసరం కూడా ఉన్నది. లేదంటే హిందువుల ద్రోహిగా కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటికే ముద్ర ఉన్నది. హిందూ వ్యతిరేక శక్తిగా ఉన్న ముద్రకు ఇంకా బలం చేకూర్చే విధంగానే మందుల సామేలు వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.